సుకుమార్ గారు, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్కి ప్రేమతో. సుకుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు యాజ్ అ డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్స్ అందరికీ బాగా కాంపిటీషన్ అయిపోతారంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను సాధారణంగా నా సినిమాలు చూస్తే కనుక సీనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఏదో ఒక సినిమా చేస్తుంటాడు. బట్ సీనియర్ ఆర్టిస్టులు చాలా సినిమాలు చేసి వస్తుంటారు. అంటే చాలా మంది దర్శకుల వాళ్ళ శైలి తెలుస్తుంటుంది, ఏం చేయాలి తెలుస్తుంటుంది, ఎవరెవరు షార్ట్ పెడుతున్నారో ఏం చేస్తారో అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సెట్లో ఉంటే నేను షార్ట్ పెట్టినప్పుడు నేను కరెక్ట్గా పెడుతున్నాను అనుకుంటున్నారా లేదో అని భయం వేస్తుంటుంది. అంటే వీళ్ళ నేను తప్పు చేస్తాను అనుకుంటున్నారేమో, కరెక్ట్గా కాదు అనుకుంటారని. ఈ భయాలు ఎందుకురా బాబా అని చెప్పి నేను సీనియర్ ఆర్టిస్ట్ తీసుకోను. ఇంక అర్థం చేసుకోండి, అంత సీనియర్ ఆర్టిస్టు అందరి చేత అంటే ప్రకాష్ రాజ్ గారితో ఒక సినిమా చేస్తే చాలు అని ప్రతి దర్శకుడు అనుకోవడం కానీ కలగండం కానీ, అలాగే అంత రెస్పెక్ట్ పొందిన ఈ మధ్యకాలంలో అంత రెస్పెక్ట్ పొందిన అంటే ఆర్టిస్ట్గా ఒక నటుడిగా అంత రెస్పెక్ట్ పొందిన ఆర్టిస్ట్ ఎవరు లేరు ఈ మధ్య. సో అలాంటి వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నాడు అంటే అసలు చెప్పండి ఎంతమంది దర్శకుల విలక్షణ శైలి, ఆ శైలులన్నీ కలిపి ఇందులోకి వచ్చేస్తుంటాయో, లేదా అవన్నీ చూసి ఇది కాదు ఇంకొంత దానికన్నా పైన శైలి తీసుకుని చేయడం కానీ జరుగుతుంది కదా. ప్లానే ఉన్నట్టు ఉందండి. అవును, అందుకనే కొంచెం లేట్గా డైరెక్షన్ స్టార్ట్ చేశారు. మీ అందరి స్టైల్స్ అన్నీ తీసుకుంటారని కాదు అనేది చూసి ఇది కాదు అని కూడా వేరే చేయొచ్చు కదా. రైట్, మస్ట్ బి సంథింగ్ ఇన్ దిస్. ఓకే, ఇప్పుడు నా ఎమోషన్ 0. మీరు మాట్లాడేయచ్చు. అది ముందు మీ గురించి మాట చెప్పాలండి. ఎంత దారుణం అసలు. ఏంటంటే చిన్న విషయం తెలుసు. ఓకేనా? ఓకే అయితే సరే. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనపట్లేదు. అమ్మా అమ్మా, నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో